హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీసులో ఖాళీగా ఉన్నటువంటి జీడీఎస్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి 21,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి బీపీఎం అలాగే ఏబీపీఎం డాక్ సేవకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి మనము సెలెక్ట్ అయితే మనము అసలు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది, ఎంత సాలరీ పే చేస్తారో, ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి, ప్రమోషన్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అలాగే స్టూడెంట్స్కి ఇప్పుడు ఒకవేళ జాబ్ వస్తే ఫర్దర్ స్టడీస్ అనేవి మనము చేసుకోవచ్చా, అలాగే అమ్మాయిలకి ఏ జాబ్ బాగుంటుంది, ఇలా మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఈ వీడియో ద్వారా అయితే కవర్ చేస్తాను. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూసేసి ఒక డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. కాస్ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క బీపీఎం అలాగే ఏబీపీఎం డాక్ సేవకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి సంబంధించి అసలు ఈ జాబ్స్ అనేవి పర్మనెంటా లేకుంటే టెంపరరీయా, ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే జాబ్ సెక్యూరిటీ ఉంటుందా, ఇలా మనకి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు ముందుగా దీని గురించి క్లారిటీ అయితే ఇస్తాను. ఈ యొక్క జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్గానే ఉంటుంది జాబ్ అనేది, మీకు మధ్యలో తీసివేయడం అనేది అలా ఏమీ ఉండదు. మీరు రిజైన్ చేస్తే తప్ప మిమ్మల్ని అయితే తీసివేయరు. సో అలా అయితే ఉంటుంది. అంటే మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. కాకపోతే ఇక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మనకి ఏదైతే ఉంటాయో వాటితో కంపారిజన్ చేసి చూస్తే ఇక్కడ మీకు సాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ వర్కింగ్ అవర్స్ కూడా మీకు తక్కువగానే ఉంటాయి. ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏదైతే జీడీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీకు వర్కింగ్ అవర్స్, పోస్ట్ ఆఫీస్కి మీరు ఎన్ని అవర్స్ డైలీ వెళ్ళాలి అంటే 4 to 5 అవర్స్ వర్క్ మాత్రమే చేస్తారు. సో దాని తర్వాత మీరు ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా తక్కువ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి అంటే ఇంతకంటే మంచి జాబ్ ఇంకా కావాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది. ఎందుకంటే మీరు 4 అవర్స్ వర్క్ చేసి ఇంటికి వచ్చేసి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు, మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఆ విధంగా మీకు ఎటువంటి స్టడీ డిస్టర్బెన్స్ కూడా ఏమీ ఉండదు ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. కాబట్టి బెస్ట్ జాబ్ అనేది చెప్పుకోవచ్చు నా దృష్టిలో అయితే. సో ఇది మనకి మీ డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే. కాకుంటే ఏంటంటే ఇక్కడ మనకి పే స్కేల్ ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెట్ చేశారో ఆ పే స్కేల్ అనేది ఇక్కడ ఏ విధంగా మనకి సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారంటే టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్సెస్, టీఆర్సీఎస్ స్లాబ్ అని చెప్పేసి పిలుస్తాము. టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్. ఈ యొక్క టీఆర్సీఎస్ స్లాబ్ ప్రకారం బీపీఎం పోస్టులకైతే మనకి స్టార్టింగ్ బేసిక్ పే అనేది ఎంత ఉంటుంది అంటే 12,000 నుంచి 29,000 వరకు ఉంటుంది. ఏబీపీఎం డాక్ సేవకి 2 రకాల పోస్టులకు వచ్చేసి 10,000 నుంచి 24,000 వరకు ఉంటుంది. ఇది మనకి యాక్చువల్ సాలరీ కాదు, ఇంకా మనకి చాలా అలవెన్సెస్ వస్తాయి. సో మీకు యాక్చువల్ సాలరీ పే స్లిప్ అనేది ఎలా ఉంటుందో అది కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. అయితే ఒక జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా మీకు 3% సాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అలాగే మీకు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంక్రీజ్ చేస్తే అందులో కూడా మీకు ఇంక్రిమెంట్ అనేది కావడం అనేది జరుగుతుంది. బేసిక్ పే స్కేల్ మాత్రం ఇక్కడ 29,000 వరకు లాస్ట్ వరకు అయితే ఇంక్రిమెంట్ అయితే అవుతుందన్నమాట. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కూడా ఎలాంటి మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి కండిషన్స్ అనేవి లేవు. సో చాలామంది ఇంకో డౌట్ అడుగుతున్నారు, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలా, అలాగే సైకిల్ తొక్కడం అనేది కంపల్సరీగా రావాలా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అలా ఏమీ లేదు, జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అక్కడ మనకి కంపల్సరీ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కూడా సో ఇంతకుముందు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కూడా నాకు చెప్పడం జరిగింది. నేను దాదాపు 5-6 ఇయర్స్ నుంచి అయితే ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వర్క్స్ అనేవి చూస్తున్నాను కాబట్టి నాకు దగ్గరుండి చూస్తాను కాబట్టి సో మీకైతే చెప్పడం అనేది జరుగుతుంది. మనము జాబ్ ప్రొఫైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు బీపీఎం, ఏబీపీఎం డాక్ సేవకి ఈ 3 రకాల పోస్టులు ఉన్నాయి కదా. ఈ యొక్క ఇందులో మనకి ఏ పోస్ట్కి మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాలి, ఏ పోస్ట్కి సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టాలి మీకు క్లియర్గా అయితే చెప్తాను. అయితే ఇక్కడ అమ్మాయిలకి ఏ జాబ్ బాగుంటుంది అంటే బీపీఎం పోస్ట్ అనేది అమ్మాయిలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి సంబంధించి పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే చక్కగా మీరు పోస్ట్ ఆఫీస్ లోపలే ఉండి చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ బయట వర్క్ అనేది మీకు చెప్పడం అయితే ఉండదు. సో చక్కగా మీరు పోస్ట్ ఆఫీసులోనే అక్కడ వర్క్ అనేది అసైన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఏబీపీఎంకి సంబంధించి కానీ డాక్ సేవకి సంబంధించి కానీ కనుక మీరు
పోస్టింగ్ ప్రిఫరెన్స్ పెడితే మాత్రం సో మీకు అప్పుడప్పుడు బయట వర్క్ అనేది చెప్తారు కాబట్టి అమ్మాయిలు మాత్రం బీపీఎంకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టండి. అయితే ఈ యొక్క ఉద్యోగాలకి మనం సెలెక్ట్ అయితే అసలు పోస్ట్ ఆఫీస్లో ఏం వర్క్ చేయాలి అంటే మనకి నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. బీపీఎం పోస్ట్కి సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి, ఏ బీపీఎం అలాగే డాక్ సేవకి సంబంధించి పోస్టులకి సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి, కంప్లీట్గా జాబ్ ప్రొఫైల్ అనేది నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఈ బీపీఎం పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి అంటే మీకు ఎక్కడైతే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లలో పోస్టింగ్ ఇస్తారో ఆ బ్రాంచ్కి సంబంధించి పోస్టల్ ఆపరేషన్స్ డే టు డే లైఫ్లో ఏదైతే జరుగుతాయో అది చూసుకోవడము, అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఏదైతే ట్రాన్సాక్షన్స్ పరంగా హెల్ప్ చేయడము, ఆ డ్యూటీస్ అనేవి చేయాలి. అంతేకాకుండా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయో సర్వీసెస్ ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయడము, అలాగే దానికి సంబంధించి మార్కెటింగ్స్ చేయడము, ప్రమోషన్స్ చేయడము, ఈ యొక్క డ్యూటీస్ అనేవి చేయాలి. అలాగే కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించినటువంటి సర్వీసెస్ని కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇన్ ద సింగిల్ హ్యాండెడ్ బీఓస్ బీపీఎంస్ హ్యావ్ ద ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్మూత్ అండ్ టైమ్లీ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఆఫీస్ ఇంక్లూడింగ్ మెయిల్ కన్వేయన్స్ అండ్ మెయిల్ డెలివరీ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏదైతే మనకి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలో ఒకటే బీపీఎంకి సంబంధించి పోస్ట్ అనేది ఇచ్చినట్లయితే అక్కడ మీరు ఏం చేయాలంటే మీరు అన్ని డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ మెయిల్ డెలివరీ, మెయిల్ కన్వేయన్స్కి సంబంధించి కూడా మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేసేవారు వాళ్ళు ఏదైనా డ్యూటీస్ అనేవి అసైన్ చేస్తే ఆ డ్యూటీస్ని కూడా మీరు నిర్వర్తించాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఏ బీపీఎం పోస్టులకి సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది అంటే పోస్టల్ శాఖకి సంబంధించి ఏదైతే స్టాంప్స్ ఉంటాయో, సో మనకి స్టాంప్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కాస్ట్కి సంబంధించి స్టాంప్స్ ఉంటాయి, స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి, సో వాటికి సంబంధించి సేల్స్ చేయడం అంటే వాటిని అమ్మడము, అలాగే మెయిల్స్ని డెలివరీ చేయడము, అలాగే ఎక్స్చేంజ్ ద మెయిల్ అని చెప్పేసి ఇచ్చారు, అకౌంట్ ఆఫీస్కి సంబంధించి అదర్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి మనకి ఏదైతే ఐపీబీపీ అంటే పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ పరంగా చూడడము, అలాగే బీపీఎంస్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడము, సేమ్ మనకి బీపీఎం ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి చేసేటువంటి వర్క్ అనేది కూడా చూడడము, అలాగే పోస్ట్ ఆఫీసులో వర్క్ చేసేటువంటి హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఎంఓ కానీ ఐపీఓ ఇలా ఉంటారు కదా, సో వాళ్ళు ఏదైతే వర్క్ అనేది అసైన్ చేస్తారో ఆ డ్యూటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అలాగే మనకి డాక్ సేవకి సంబంధించి పోస్టులకి సెలెక్ట్ అయితే కూడా సేమ్ ఏ బీపీఎంకి సంబంధించి డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవే మనము చేయాల్సి ఉంటుంది. కాకుంటే ఇక్కడ బీపీఎం, సో బీపీఎం పోస్ట్లో ఏమో ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఏబీపీఎం డాక్ సేవకి సంబంధించేమో కొంచెం మనకి మెయిల్ డెలివరీ చేయడము, బయట వర్క్ అనేది కొంచెం ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా అబ్బాయిలు అయితే మాత్రం ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, అమ్మాయిలు మాత్రం బీపీఎంకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా మనకి వర్క్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఎక్కడైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఏ స్టేట్లో అయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకుంటే ఏదైనా ఒక సర్కిల్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సో మీకు పర్టికులర్గా స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది అప్ టు 10th స్టాండర్డ్ వరకే చదివి ఉన్నట్లయితే సో మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫ్యూచర్లో మనకి ప్రమోషన్స్ ఆపర్చునిటీస్ అంటే హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళడానికి ప్రమోషన్స్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయంటే మీరు ఇప్పుడు జీడీఎస్ కనుక జాయిన్ అయినట్లయితే ఫర్దర్గా మీరు 3 years సర్వీస్ కనుక పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తే మీకు అప్పుడు ఏంటి అంటే ఎంటీఎస్గా ప్రమోషన్ పొందడానికి ఆపర్చునిటీ వస్తుంది. మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్నల్గా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క ఎగ్జామ్ అనేది మీరు రాసేసి మీరు ఈజీగా ఎంటీఎస్కి సంబంధించి జాబ్కి ప్రమోషన్ పొందొచ్చు. అలాగే మీరు 5 years సర్వీస్ కనుక చేస్తే అప్పుడు మీకు ఏంటి అంటే పోస్ట్ మ్యాన్ లేదా మెయిల్ గార్డ్కి సంబంధించినటువంటి ఏదైతే జాబ్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా మీరు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి మీకు ప్రమోషన్స్ ఆపర్చునిటీస్ అనేవి కల్పించడం అనేది జరుగుతుంది. అలాగే 2022 బిఫోర్ ఎవరైతే జీడీఎస్గా జాయిన్ అయ్యారో సో వాళ్ళకి ఏంటి అంటే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్గా కూడా ప్రమోషన్స్ పొందే అవకాశం అనేది ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి మీరు హయ్యర్ పొజిషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ని పొందేటువంటి ఆపర్చునిటీ కూడా ఉంది కాబట్టి సో మనకి ఈ జీడీఎస్ జాబ్ అనేది బెస్ట్ జాబే అవుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు. జాబ్స్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సంబంధించి నేను రీసెంట్లీగానే సాలరీ స్లిప్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. వాళ్ళకి సంబంధించి ఏదైతే సాలరీ వస్తుందో వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నాను. సో ప్రీవియస్గా ఎవరైతే ఈ యొక్క బీపీఎం పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఏప్రిల్ 2024 మంత్కి సంబంధించి వాళ్ళకి వచ్చినటువంటి సాలరీ ఎంత అంటే 17,900 రూపీస్ అనేది రావడం జరిగింది. వీళ్ళకి ఉన్నటువంటి బేసిక్ పే స్కేల్ ఎంత 12,000. సో దీంతోపాటు మీకు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ 6,000, ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్సెస్, ఈ విధంగా ఇవన్నీ కలుపుకుంటే ఈ విధంగా
విధంగా బీపీఎం పోస్టులకైతే ఈ విధంగా సాలరీ అనేది ఉందన్నమాట. సో మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్ అయితే అవుతుంది. నేను చెప్పాను కదా 3% ఇంక్రిమెంట్ చేస్తారు. అలాగే ఇంకా డిఏ అనేది ఇంక్రీజ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అప్పుడు మీకు సాలరీ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనకి బీపీఎం పోస్టులకైతే ఈ విధంగా ఉంటుంది. ఏబీపీఎం డాక్ సేవకి 1000 రూపీస్ తక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా మనకి సాలరీ పరంగా చూస్తే కూడా మనకి వర్కింగ్ అవర్స్ పరంగా చూసినా కూడా మనకి బెస్టే అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఒక బీపీఎం అలాగే ఏబీపీఎం డాక్ సేవక్ పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ అలాగే సాలరీ ప్రమోషన్ ఆపర్చునిటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మీకు ఫర్దర్గా 8th పే కమిషన్ కూడా రాబోతుంది కాబట్టి భారీ స్థాయిలో సాలరీస్ అనేవి ఇంక్రీజ్ అయితే కాబోతున్నాయి ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి సంబంధించి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోవద్దు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక జాబ్స్కి సంబంధించిన ఒక కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much, guys.